మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నారా? అయితే మీకోసమే ఈ టిప్పు. చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులకైతే ఈ బాధ బాగా తెలుస్తుంది. వాళ్ళకి టీకా వేపించాలంటే వాళ్ళకంటే ఎక్కువ మనమే భయపడతాము. వాళ్ళ బాధ చూడలేక, ఆ బాధ తగ్గించలేక ఏం చేయాలో అని మనం చాలా బాధపడతాము. ఇప్పటి నుంచి టీకా వేపించినప్పుడు నేను చెప్పిన ఈ టిప్పును అయితే పాటించండి. వాళ్ళకి అంతగా బాధ ఉండదు. టీకా వేపించిన తర్వాత ఏ కాలుకైతే వాపు వస్తుందని అంటారో ఆ కాలుకి మనం ఇంటికి రాగానే ఒక అరటిపండు తొక్కని తీసుకొని ఇలా నేను రబ్ చేస్తున్నట్టయితే ఆ ఇంజెక్షన్ వేసిన చోట రబ్ చేయండి. మరీ గట్టిగా రబ్ చేయకండి, కొంచెం స్మూత్ గా రబ్ చేయండి. అలా ఒక అరటిపండు తొక్క మొత్తాన్ని రబ్ చేయండి. 2-3 టైమ్స్ అయితే మంచిగా రబ్ చేస్తే అక్కడ వాపు అవ్వకుండా అయితే ఉంటుంది. అలా రబ్ చేసిన తర్వాత ఒక తడి క్లాత్ తీసుకొని ఇలా అయితే పెట్టేయండి. చిన్నపిల్లలకి ఐస్ క్యూబ్స్ మాత్రం అస్సలు పెట్టొద్దు. అలా అరటిపండు తొక్క రబ్ చేసేసాక ఇలా తడి క్లాత్ చేసి పెట్టేసేయండి. ఆ జున్ను అయితే అలా అరటిపండు తొక్క రబ్ చేసేసి ఇంకా తడి క్లాత్ పెట్టేశాక 1 అవర్ వరకు పడుకుంది. ఇంకా పడుకొని లేచాక చూస్తున్నారు కదా, అసలు మామూలుగా కాదు, డాన్స్లు వేయడం స్టార్ట్ చేసింది. నేను అసలు ఏడుస్తుందేమో అనుకున్నానులే కానీ నా నొప్పికి తనకైతే ఏం వాయలేదండి కాలు. ఈ టిప్ అయితే నేను మా మిన్ను చిన్నప్పటి నుంచి అయితే వాడుతున్నాను. మాకు ఒక ఆశా వర్కర్ అయితే చెప్పారు. అప్పటి నుంచి మా మిన్ను కూడా ఈ టిప్పే వాడేదాన్ని. తనకి కూడా ఏం అయ్యేది కాదు, కొంచెం ఫీవర్ వచ్చేది కానీ తను తట్టుకునేది. మా జున్నుకైతే ఇంకా అసలు ఏమీ అవ్వలేదు, ఫీవర్ రాలేదు, వాపు అవ్వలేదు. అందరి బాడీస్ ఒకలాగా ఉండవు కదా, కొంతమంది తట్టుకుంటారు, కొంతమంది తట్టుకోలేరు. కానీ ఈ టిప్ మాత్రం బాగా యూజ్ అవుతుంది. మీ పిల్లలకు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మా జున్ను చూసారా ఈవినింగ్ కి చపాతీలే చేసేస్తుంది.